ఒకసారి చాలా అందమైన అడవిలో పచ్చని చెట్లు, రంగురంగుల పూలు, సంతోషంగా ఎగిరే సీతాకోక చిలుకలుండేవి. అక్కడ బుజ్జి అనే ఒక చిన్న ఏనుగుండేది. బుజ్జి శరీరం అంతా రంగులు రంగులుగా మెరిసేది. జింక, కోతి, కుందేలు బుజ్జిని చూసి ఆశ్చర్యపోయాయి. కాని బుజ్జి మాత్రం ఒంటరిగా కూర్చుని నేను అందరిలా లేను అని బాధపడేది. ఒకరోజు అడవిలో ఉన్న మాయ చెట్టు అకస్మాత్తుగా ఎండిపోయింది. అన్ని జంతువులు భయపడ్డాయి. సింహం, జింక, కోతి చెట్టును కాపాడాలని ప్రయత్నించాయి. కానీ ఏమీ మారలేదు. అప్పుడు బుజ్జి ధైర్యంగా ముందుకొచ్చింది. దాని శరీరం మెల్లగా వెలిగింది. బుజ్జి తన తొండంతో చెట్టును తాకగానే రంగుల మాయ వెలుగు మెరిసింది. చెట్టు మళ్ళీ పచ్చగా మారింది. పూలు పూశాయి. పక్షులు ఆనందంగా ఎగిరాయి. అడవి అంతా సంతోషంతో నిండిపోయింది. జంతువులన్నీ చప్పట్లు కొట్టాయి. బుజ్జి గర్వంగా నవ్వింది. ఆకాశంలో ఇంద్రధనస్సు మెరిసింది. అప్పుడే బుజ్జి తెలుసుకుంది, వేరుగా ఉండటమే తన శక్తి అని.